బంగ్లాదేశ్‌లో ఇప్పుడు తిండికి దికానా లేకున్నా కూడా ఆ దేశం యుద్ధోన్మాదంతో రగిలిపోతుంది. మనందరికీ తెలుసు ఇప్పుడు భారత్ నుంచి ఆ దేశం డిస్కౌంటెడ్ ప్రైస్‌లో బియ్యాన్ని కొంటోంది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీని కూడా మనం డిస్కౌంటెడ్ ప్రైస్‌లోనే ఆ దేశం బతికిపోని అనే విధంగా మనం సరఫరా చేస్తూ ఉన్నాం. ఆనియన్స్, టమాటాలు ఇలాంటివి అన్నీ కూడా నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం బంగ్లాదేశ్‌కు బాగానే సరఫరా చేస్తూ ఉన్నాం. అలాంటి నేపథ్యంలో మన నుంచి డిస్కౌంటెడ్ ప్రైస్‌లో కొంటూ ఉన్నా కూడా బంగ్లాదేశ్ తాజాగా 10 యూరో ఫైటర్ టైఫూన్ జెట్లను ఇటలీ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో ఇటు టర్కీ నుంచి 6 T-129 అటాక్ హెలికాప్టర్లను సైతం కొనుగోలు చేయడానికి టర్కీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవన్నీ కూడా 2027 లోపు మాకు సప్లై చేయాలి అనే విధంగా ఈ ఒప్పందంలో రాసుకుంది. దీన్ని బట్టి చూసుకుంటే బంగ్లాదేశ్ ఎంత యుద్ధోన్మాదంతో రగిలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇలా మతోన్మాద దేశాలు అటు పాకిస్తాన్ అయినా ఇటు బంగ్లాదేశ్ అయినా కూడా తమ దేశంలో ప్రజలకు రూపాయి తిండి పెట్టలేకపోయినా కూడా యుద్ధం కోసం మాత్రం అత్యాధునిక ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తూ చివరిగా తమ ప్రజలనే నాశనం చేస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.